2024 ఆగస్టు 9 అర్ధరాత్రి ప్రాంతం కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఆ రాత్రి అక్కడి గోడల మధ్య జరిగిన ఓ దారుణ ఘటన దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఒక యువతి ప్రాణం అక్కడే ముగిసింది. ఆమెపై జరిగిన అమానుష లైంగిక దాడి గురించి బయటకు వచ్చిన ప్రతి సమాచారం ప్రజల గుండెల్లో భయాన్ని, కోపాన్ని, బాధను కలిపిన ఒక తుఫాన్లా మార్చేసింది. సంవత్సరాలు గడిచాయి, కానీ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని ప్రజలంతా భావించడం మొదలుపెట్టారు. ఇక న్యాయం కోసం ఆ యువత తల్లి నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తల్లి పేరు రత్నా దేవ్నాథ్. తన కూతురికి న్యాయం దక్కాలనే సంకల్పంతో ఎంతో కష్టపడ్డారు. ఒక తల్లి కన్నీటి చుక్క ఓటుగా మారిన క్షణం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ చీకటి రాత్రి నుంచి మొదలైన కథ ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసే స్థాయికి చేరింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన రత్నా దేవ్నాథ్ టీఎంసీ అభ్యర్థిని మట్టి కరిపించారు. పానీహతి నియోజకవర్గం నుంచి 28,836 ఓట్ల తేడాతో తీర్థంకర్ ఘోష్ ను రత్న ఓడించడంతో ప్రతి ఒక్కరూ నాటి అమానుష ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ఘటన గురించి సమాచారం బయటకొచ్చిన వెంటనే దేశం మొత్తం ఒక షాక్ లోకి వెళ్లిపోయింది. మొదటగా ఈ కేసు స్థానిక పోలీసుల చేతుల్లోకి వెళ్ళింది. అయితే పోలీసుల తీరుపై అనేక సందేహాలు మొదలయ్యాయి. ఘటనా స్థలాన్ని సరిగ్గా సీజ్ చేయలేదు అనే వాదన కూడా మొదలైంది. ఆధారాలను సురక్షితంగా ఉంచకుండా పోలీసులు ఏదో దాచిపెడుతున్నారు అంటూ ఆరోపణలు వినిపించాయి. ఇలా ప్రజల అనుమానాలు రోజు రోజుకు పెరిగాయి. ఎందుకంటే సమాచారం స్పష్టంగా బయటకు రాలేదు. ఇటు అధికారుల ప్రకటనల్లో స్పష్టత లేదు. ఇక్కడే రాజకీయ వేడి పెరిగింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు నేరుగా ప్రశ్నల వర్షం కురిపించాయి. మమతా బెనర్జీ పాలనా వైఫల్యాలను ఎండగట్టాయి. వీధుల్లో నిరసనలు పెరిగాయి. విద్యార్థులు, డాక్టర్లు, మహిళా సంఘాలు రోడ్ల మీదకొచ్చాయి. అందరూ ఒక్కటే నినాదం: న్యాయం కావాలి అని, పారదర్శక దర్యాప్తు కావాలి అని ప్రజలు నినాదాలు చేశారు. ఈ ఒత్తిడి మధ్య కేసు చివరకు సిబిఐకి బదిలీ అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిన తరువాత ప్రతి చిన్న వివరాన్ని తిరిగి పరిశీలించడం మొదలైంది. ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా, సీసీటీవీ రికార్డులను సిబిఐ పరిశీలించింది. ఇక్కడే సంజయ్ రాయ్ పేరు స్పష్టంగా ముందుకొచ్చింది. ఆసుపత్రి పరిసరాల్లో సివిక్ వాలంటీర్ గా ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతని పాత్రపై బలమైన ఆధారాలున్నాయని అధికారులు తేల్చారు. కేసు కోర్టులోకి వెళ్లింది. వాదనలు జరిగాయి. సిబిఐ మరణ దండను కోరింది. కానీ జస్టిస్ అనిర్బన్ దాస్ సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించారు. ఇది అత్యంత అరుదైన కేసు కిందకి రాదని చెప్పారు. ఇక సంజయ్ రాయ్ కు శిక్ష పడింది, కానీ ప్రజల మనసుల్లో మాత్రం సందేహం అలాగే మిగిలిపోయింది. సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానం ఇప్పటికీ ప్రజల బుర్రల్లో గిర్రున తిరుగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్లో మహిళలకు నిజంగా భద్రత ఉందా అన్న ప్రశ్న ప్రతి ఇంట్లో వినిపించింది. ఒక ఘటన, ఒక కేసు చివరకు ఒక రాష్ట్ర ప్రతిష్టనే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఇదే సమయంలో రాజకీయంగా కూడా ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రజలు కేవలం ఒక కేసు గురించి మాత్రమే ఆలోచించలేదు, ఆ కేసును ఎలా హ్యాండిల్ చేశారు అనే విషయాన్ని కూడా గమనించారు. అక్కడే ఒక భావన బలపడింది: న్యాయం ఆలస్యమైతే నమ్మకం పోతుంది, నమ్మకం పోతే అది ఓటుగా మారుతుంది. అదే చివరికి ఎన్నికల్లో కనిపించింది. బాధిత తల్లి రత్నా దేవ్నాథ్ ను ప్రజలు దగ్గరుండి గెలిపించారు. టీఎంసీ చెంప చెల్లుమనిపించారు.